మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత తన ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నంబర్ 150తో వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఇందులో మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒక పాటలో కనిపిస్తారని ఆ మధ్య ఓ రూమర్ వచ్చింది. ఆ తర్వాత అందులో వాస్తవం లేదని తేలిపోయింది. మళ్లీ గత కొన్నాళ్ల నుంచి ఇంకో ప్రచారం మొదలైంది. ఇందులో తన తండ్రితో కలిసి చరణ్ ఆడి పాడనున్నాడని దాని సారాంశం. ఇందులో ఎంతవరకు నిజముందనేది నేరుగా చరణ్నే ఆరా తీయగా ఆ వార్తలు నిజమేనని అతను క్లారిటీ ఇచ్చాడు. తన లేటెస్ట్ ఫిల్మ్ ధృవ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ఆ విషయం వెల్లడించాడు. చిరంజీవి 150 చిత్రంలో మీరు క్యామియో రోల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి, అది నిజమేనా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా అవునని చరణ్ జవాబిచ్చాడు. నాన్నగారి 150 సినిమాను నేను క్యామియో రోల్ చేస్తున్నానన్నమాట వాస్తవం. ఇప్పటికీ షూటింగ్ కూడా అయిపోయింది. ఓ పాటలో కాసేపు కనిపిస్తానంతే, సినిమాలో మరెక్కడా నా పాత్ర ఉండదు అని స్పష్టం చేశాడు. ఈ వార్త మెగా ఫ్యాన్స్ కి పండుగ లాంటిదే. మొన్న మగధీర, నిన్న బ్రూస్లీలో తండ్రి కొడుకులు కనిపించి ఫ్యాన్స్ ని అలరించారు. ఇప్పుడు తండ్రి సినిమాలో చరణ్ క్యామియో రోల్లో కనిపించి అభిమానుల్లో మరింత జోష్ ని నింపుతున్నాడు. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.